బైబిల్ అనేది దేవుని జ్ఞానంతో, సత్యముతో నిండిన పవిత్ర గ్రంథం. దానిని జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి, లోతుగా ధ్యానించడానికి దేవుడు మనకు ఇచ్చాడు. కానీ చాలామంది విశ్వాసులు బైబిల్ను వినయంతో కాకుండా తమ సొంత ఆలోచనలను, అభిప్రాయాలతో చదివే పొరపాటు చేస్తున్నారు. మరి దేవుని వాక్యాన్ని మనం అభిప్రాయాలకు వంచకుండా తెరిచిన హృదయంతో, నేర్చుకునే మనస్సుతో దానికి దగ్గరవ్వాలి. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు తప్పించుకోవాల్సిన 7 ప్రధాన పొరపాట్లను చూద్దాం. మొదటిదిగా, సందర్భం లేకుండా వచనాలు తెలుసుకోవడం. బైబిల్ చదివేవారు చేసే అతిపెద్ద తప్పు ఒక వచనాన్ని దాని సందర్భం లేకుండా తీసుకోవడం. అంటే ముందు వెనక ఏమాత్రమూ తెలియదు. చాలామంది బైబిల్ చదవడం ఏ విధంగా చదువుతారంటే, ఓపెన్ చేసేస్తారు. చేసినప్పుడు ఏ పేజ్ అయితే ఓపెన్ అవుతుందో అక్కడ వాళ్ళకు కంటికి ఎదురుగా కనపడిన వాక్యాన్ని తీసుకొని చదవడం మొదలు పెడుతూ ఉంటారు. ఒక వచనాన్ని దాని సందర్భం లేకుండా తీసుకోవడం. బైబిల్ అనేది వేల సంవత్సరాల వ్యవధిలో వివిధ సంస్కృతులు, విభిన్నమైన ప్రజల కోసం రాయబడినదిగా ఉన్న ఒక పవిత్ర గ్రంథం. 2000 సంవత్సరాల క్రితం కూడా అది అలానే ఉంది. ఎప్పుడైతే మనము ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా చదివినప్పుడు ఆ చదివే వ్యక్తికి అది ప్రతిబింబిస్తుంది. ఒక వచనాన్ని ఎందుకు రాశారు, దానికి ముందు ఏమి జరిగింది, ఎవరికి రాశారు, ఇవి తెలుసుకోకుండా చదివితే తప్పుడు అర్థాలు, తప్పుడు సిద్ధాంతాలు పుడతాయి. ఉదాహరణకు, డబ్బే అన్ని చెడులకు మూలం అని చాలామంది చెబుతారు. కానీ బైబిల్ ఏముంటుంది? డబ్బుపై ప్రేమ అన్ని చెడులకు మూలం అంటుంది. డబ్బు మూలం కాదు, డబ్బుపై ప్రేమ మాత్రమే సమస్య. కాబట్టి పరిశుద్ధాత్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. బైబిల్ మొత్తం చదవాలి. వచనాలు తమంతట తామే మాట్లాడేలా మనము దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుకు వాటిని వదిలివేయాలి. రెండోదిగా, వ్యక్తిగత ప్రకటనలను గ్రంథ వాక్యాలుగా మార్చడం. బైబిల్ చెప్తున్నప్పుడు దేవుడు నాకిచ్చిన వ్యక్తిగత బోధ మరియు అందరికీ వర్తించే గ్రంథ సత్యమని, వీటి మధ్య తేడా తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఆహార వ్యసనంతో బాధపడుతూ ఉండగా రక్షణ పొందిన తర్వాత దేవుడు అతనితో ఉపవాసం ఎక్కువ చేయమని చెప్పవచ్చు. అది అతనికే ఇచ్చిన వ్యక్తిగత ప్రకటన. కానీ అతడు చర్చికి వెళ్ళి అందరూ రోజుకు ఒక్కసారి మాత్రమే తినాలి అని బోధిస్తే అది చాలా తప్పు. ఎందుకంటే అది వ్యక్తిగతంగా దేవుడు తనకి మాత్రమే ఇచ్చిన ఒక ప్రకటన. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా వేరే వేరే విధంగా మాట్లాడుతాడు. ఒకరిని ధనం ఇవ్వమని, మరొకరిని చెడు వ్యసనాలు విడిచిపెట్టమని, ఇంకొకరిని ఆలస్యం తగ్గించమని, ఇలా వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేస్తాడు. వ్యక్తిగత ప్రకటనలను సార్వత్రిక నియమాలుగా మార్చితే క్రైస్తవ జీవితం భారంగా మారిపోతుంది. అందుకే యేసు కూడా కొన్ని ప్రకటనలను తన శిష్యులకు ప్రకటించినప్పుడు ఇప్పటికీ చెప్పకండి అని ఆపేశాడు. దేవుడు ప్రమాణాలలో మార్పు చేయడు, కానీ మనసులను సరైన విధంగా మారుస్తాడు. మూడోదిగా చూసినట్టయితే, బైబిలు తేలికగా అలవాటుగా చదవడం. చాలామంది జీవితాలలో బైబిల్ చదవడం అనేది ఒక ఆచారంగా ఉంటుంది. మొదట ఉదయాన్నే
పక్క దగ్గరే మోకరిల్లి బైబిల్ తీసుకొని అలా కళ్ళు తెరిచి ఓపెన్ చేసేసి ఏ వచనం వస్తే దాన్ని చదవటం మొదలు పెడుతూ ఉంటారు. బైబిల్ నిజంగా అర్థం చేసుకోవాలంటే దానిని పరీక్షకు సిద్ధమవుతున్నట్లుగా చదవాలి. ఎందుకంటే మన జీవితం చివరికి దేవుని వాక్యాన్ని ఎంతవరకు అనుసరించామో దాని ఆధారంగానే తీర్పు పొందుతుంది. మరి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. పక్కన పెన్ను, నోట్బుక్ పెట్టుకోవాలి. ముఖ్యమైన విషయాలు రాసుకోండి. రోజంతా కూడా వాటిని ధ్యానించండి. అలా చేస్తే పరీక్షలు వచ్చినప్పుడు మన మనస్సులో ముందుగా దేవుని వాక్యమే స్పందిస్తుంది. తేలికగా చదివితే వాక్యం ప్రభావం చూపదు. మళ్ళీ పాత జీవితానికి వెనక్కి వెళ్ళిపోతాం. బైబిలు చదవడం అనేది ఒక లక్ష్యంగా ఉండాలి. వచనాలు గుర్తుపెట్టుకోవడం కాదు, కానీ వాటిని పాటించడమే మన జీవితంలో ఒక మూలం కావాలి. 4వదిగా క్రాస్ రిఫరెన్స్ చేయకపోవడం. పూర్తి సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు వాక్యాలను సమతుల్యం చేయాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో సాతాను కూడా వాక్యాన్ని వివరిస్తాడు. కీర్తనలు 91 నుండే కానీ ఒక భాగాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశాడు. యేసుకు పూర్తి వాక్యం తెలుసు కాబట్టి సాతాను మోసానికి లోను కాలేదు. పూర్తి వాక్యం తెలియకపోతే వాక్యంతోనే మోసం చేయబడతాం. అందుకే యేసు శిష్యులు ఎప్పుడూ గ్రంథాలను పరస్పరం కలిపి బోధించారు. వాక్యంలోని భాగాలను వదిలేస్తే తప్పుడు బోధలు పెరుగుతాయని వాళ్ళకు అర్థమైంది. కాబట్టి ఆ విధంగా వాక్యాలను ఎప్పుడూ కూడా దానికి అనుసంబంధమైన ఇంకొక వాక్యంతో మనము అది ఇంకా వాక్య ప్రత్యక్షత ద్వారా దాన్ని సరితూచుకునే వారంగా ఉండాలి. 5వ వచనం మనం చూసినప్పుడు బైబిల్లో లేని వాటిని చదవడం. ఇది కొందరు వ్యక్తులు వాళ్ళు ఎవరంటే అధిక జ్ఞానం అయిన వాళ్ళు, జ్ఞానం అంటే జ్ఞానానుసారమైన బోధ చేసేవాళ్ళు మన ఊహలను బైబిల్లో పెట్టడం చాలా ప్రమాదకరం అండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చెప్తుంది, నీ స్వంత వివేకంపై ఆధారపడకు అని. ఉదాహరణకు ఆదాము హవ్వ ఏ ఫలాన్ని తిన్నారు? యాపిలా, ఆరెంజా? బైబిల్ చెప్పలేదు కాబట్టి అది మనకు ముఖ్యం కాదు. దేవుడు అవసరమైతే చెప్పేవాడే కదా, అది యాపిలో ఆరెంజో. చూడండి, దేవుడు చెప్పిన దానికే మరింత మనం పరిమితం అయ్యేవారిగా ఉండాలి. చెప్పని వాటిని జోడిస్తే అవే తప్పుడు సిద్ధాంతాలుగా మారుతాయి. 6వదిగా మనం చూసినట్టయితే గర్వంతో చదవడం. బైబిల్ మన తరానికి పనికిరాదు అని కొందరు అంటూ ఉంటారు. కానీ వాక్యం ఏమంటుంది? సర్వ గ్రంథము కూడా బోధకుడు ఉపయుక్తమని. అంటే ఏ రోజుకైనా ఇంకా 2000 సంవత్సరాల తర్వాతకైనా పూర్వము 2000 సంవత్సరాలు ఇది ఎప్పుడైతే రచించబడిందో అప్పటి నుంచే బైబిల్ని ప్రతి ఒక్కరికి, వ్యక్తిగతంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది సరితూగుతుందనే అర్థం. దేవుడు మారడు, ఆజ్ఞలను తగ్గించడు, సమాజానికి తగినట్టు వాక్యాన్ని మార్చడు. మనం వాక్యాన్ని తృణీకరిస్తే ఆ వాక్యాల ద్వారానే తీర్పు పొందుతాం. వినయంతో, విద్యార్థిలా కొత్తది నేర్చుకునే మనస్సుతో వాక్యానికి మనం దగ్గరయ్యేవారిగా ఉండాలి. 7వదిగా చూసినట్టయితే కఠినమైన గ్రంథాలను తప్పించుకోవడం. చాలామంది బైబిల్ స్టడీలో చేసే మొదటి పొరపాటు ఏంటంటే ఆదికాండం నుంచి మొదలు పెడతారు. అంతా కూడా మంచిగానే సాగుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత సంఖ్యాకాండం వస్తుంది.
అక్కడ బ్రేక్ పడిపోతుంది. ఆ వంశాల వాళ్ళన్నీ కూడా చదవడం చికాకు అనిపిస్తుంది. అలాగని మరి సంఖ్యాకాండాన్ని పక్కన పట్టేస్తారు. దాని తర్వాత ఆ వంశాల తర్వాత చెప్పబడిన అనేకమైన గూఢ సంగతులన్నిటినీ కూడా వాళ్ళు మిస్ అయిపోతాడు. అర్థం కావడం కష్టం అనిపించినప్పుడు అవే గ్రంథాలను దాటివేయకూడదు. దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, మరి ప్రకటనల గ్రంథం, ఇవి గూఢార్థాలు కలిగిన గ్రంథాలు. మరి ఎన్నోసార్లు ధ్యానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాటిని బోధిస్తాడు. అవి దేవుడు మనల్ని లోతైన సత్యాలతో పోషించాలనుకున్న భాగాలై ఉండవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం లాగానే అన్ని పోషకాలు కూడా అవసరం. సవాలు చేసే వాక్యాలను పరిశోధించండి. విశాల హృదయంతో చదవండి. దేవుని సమాధానాలు తప్పక వెల్లడవుతాయి. మనసుతో కాదు కానీ హృదయంతో కూడా చదవండి. అప్పుడు బైబిల్ మీ జీవితాన్ని మారుస్తుంది. ఇదే సందేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీతో ఉండునుగాక. ఆమేన్.